అధ్యక్ష హరీష్ రావు గారు ఒక్క నిమిషం. అంత సీనియర్ సభ్యుడు ఎల్ఏ మినిస్టర్గా పనిచేసిన అంటుండు. నాకు వ్యక్తిగతంగా దగ్గర మిత్రుడు, అది వేరే విషయం, పక్కన పెడదాం. కానీ ఆన్ రికార్డ్ మైక్లో ఒక సభ్యుని యూజెస్ ఫిలాన్ అనేది అధ్యక్ష అంటే మీరు ఏంది అంటే మీరు ఈ అసెంబ్లీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి మీ ప్రభుత్వాన్ని చక్కగా ముఖ్యమంత్రిగా నాయకత్వంలో మా డిప్యూటీ సీఎం నాయకుడు మంచి పనులు చేస్తుంటే మీకు జీర్ణించుకోలేదు. ఏం మాట్లాడాలి? అరే ప్రజలు వింటున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రజలు కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఆత్మగౌరవం కోసం. అటువంటి ఆత్మగౌరవం కోసం ఆంధ్ర ప్రజలు, ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని నడపలేరు అన్నారు. కానీ ఈరోజు మీరు ఏమనుకున్నారు? మీరే పర్మనెంట్, ఇక మీరు ఎవరు రారనుకున్నారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అసలు మీరు ప్రభుత్వాన్ని నడపలేరు అనుకున్నారు. బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజ్లెస్ ఫెలోని అంటున్నారంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. అది చాలా అన్యాయం. ఎందుకంటే సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు ఉద్దేశించి మాట్లాడుతుంటే తెలంగాణ కోసం పోరాడుతుంది మీరు ఒక్కరు అనుకుంటే తెలంగాణ రాలే. ఇది ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడే నడుస్తుంది ఇంటి రోజు అనుకుంటూ ఇక మీరు ఆధార్ సాగవు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిండు. ఈ మాటలు హరీష్ రావు గారు నేను చెప్తున్నా, మీకు సభ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా, సభ్యుల సంస్కారం మీద గౌరవం ఉన్నా బేషరతుగా మీకు క్షమాపణ చెప్పాలి.